నమస్తే. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఒక విషాదకరమైనటువంటి ఘటనే జరిగింది. అది దారుణం అని కూడా అనొచ్చు. మూగజీవాలపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి దాదాపు ఆ గ్రామంలో సంచరించేటువంటి వీధి కుక్కలు 20 కుక్కల్ని కాల్చి చంపారు. చాలా బాధాకరమైనటువంటి విషయంగానే చూడాలి. ఎందుకనంటే మూగజీవాల మీద ఆ రకమైనటువంటి ప్రతాపాన్ని చూపించారంటే వారు ఎలాంటి వారో మనం చెప్పక్కర్లా. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే జిల్లాధికారులు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరు దీని వెనుక ఉన్నారు? అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ గ్రామంలో తిరుగుతున్నటువంటి కుక్కల్ని కాల్చి చంపారు. దానికి సంబంధించి ఆ కాల్పుల మోతకు అక్కడ స్థానికులు లేవగానే వీళ్ళంతా పరారయ్యారు అనేది బయటకు వచ్చింది. ఇట్లాంటి క్రమంలో ఎక్కడ చూసినా చనిపోయినటువంటి యొక్క కుక్కలే దర్శనమిచ్చాయి. గ్రామంలో సుమారు 20 కుక్కలు. దీనికి సంబంధించి విచారణ చేపట్టినటువంటి అధికారులు కొన్ని కీలకమైనటువంటి విషయాలని తెలుసుకున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ జవాన్ రాజారెడ్డి అని చెప్పి అతను పోలీసులకు ఒక వాంగ్మూలం ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా చెప్పాడు. బయట నుంచి కొంతమంది వ్యక్తులు రావటం నేను చూశాను. బయట హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే వాళ్ళు. షూటింగ్ ప్రాక్టీస్ కోసం ఈ కుక్కలను కాల్చారు అని చెప్పి అతను చెప్పడం వెనుక కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు హైదరాబాద్ నుంచి ఎవరో యువకులు వచ్చి ఆ గ్రామంలో కుక్కలను కాల్చాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ ఫస్ట్ పాయింట్. మీరు చూసినప్పుడు వెంటనే ఎందుకు అక్కడ స్థానికుల్ని అలర్ట్ చేయలేదు? అది రెండోది. సో పొంతన లేని సమాధానాలు చెప్తూ ఉండడంతో పోలీసులు విచారణకు తీసుకెళ్లారు. వాస్తవానికి ఇతని దగ్గర లైసెన్స్డ్ వెపన్ ఉంది, అంటే రిటైర్డ్ ఆర్మీ జవాన్ కాబట్టి. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది అనేది బయటకు వస్తుంది. అంటే ఇతనే ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు, వేరే వారి మీదకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఆ రాజారెడ్డి అనే వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ లైసెన్స్డ్ వెపన్ని స్వాధీనపరుచుకున్నారు, అతన్ని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో పాటు జిల్లా అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకనంటే ఆ గ్రామంలో సంచరించేటువంటి ఆ యొక్క వీధి కుక్కలు వాటి వల్ల ఎవరికీ ఇబ్బంది లేకపోయినప్పటికీ ఈ రకమైనటువంటి మరి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎవరు పాల్పడ్డారు ఏంటి అనే దాని మీద విచారణ చేసి దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. యానిమల్కి సంబంధించినటువంటి చట్టాలు ఉంటాయి, ఆ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకి పంపాల్సిందని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు అనుమానం అంతా ఈ రాజారెడ్డి అనే వ్యక్తి మీదే. ఎందుకంటే బయట నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారని పర్టికులర్గా ఎలా చెప్తాడు? అది అనుమానం. మరి కాల్చినప్పుడు మీరు చూసినప్పుడు స్థానికులకి ఎందుకు చెప్పలా? అంటే తెల్లవారి వరకు ఎందుకు నోరు విప్పలా? ఇదొక అనుమానం. మొత్తానికి చాలా రాజారెడ్డే ఈ ఘటనకు పాల్పడ్డాడు అయ్యుండొచ్చు అనేది పోలీసులు మాత్రం, అక్కడ స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గరికి కుక్కలు వెళ్ళటం, కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం అనేది గతంలో జరిగిందని అక్కడ వాస్తవంగా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ప్రస్తుతానికైతే రాజారెడ్డి పోలీసులు అదుపులో ఉన్నాడు. దానికి సంబంధించి ఇంకా విచారణలో ఎలాంటి విషయాలు వస్తాయనేది కీలకంగా మారినటువంటి అంశం.